మన పండుగలు, మన గుళ్ళు, దేవుళ్ళు, అలంకరణలు, ప్రసాదాలు, భజనలు, కీర్తనలు, ఆటపాటలు మన సంప్రదాయాలు. ఆహా, ఏమన్నా అయితున్నాయా దసరా పండుగ సంబరాలు. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలల్లా పండుగ సంబరాలు చిన్నగైతలేవు. గుళ్ళన్నీ కిటకిటలాడుతున్నాయి భక్తులతోని. ఇక ఏడేడ ఎట్టెట్ల నడుస్తున్నాయి సంబరాలు అంతా తిరిగి అరుచుకునొద్దాం పాండ్రి. రైట్, చెక్కున మెరుస్తుందిలే రథం, స్వర్ణ రథం. మరి ఎంత ముద్దుగుందో కదా. లోపల ఎంకన్న స్వామిని కూసోబెట్టి ఊరేగింపు తీసిర్రు. స్వర్ణ రథం మీద ఎంకన్న స్వామి ఊరేగింపు చూడడానికి శతం మంది వచ్చిర్రు భక్తులు. ఇయాల్టికి 6 రొద్దులు ఎంకన్న పెద్ద పండుగ జరగబట్టి 6వ నాడు కాబట్టి పొద్దుగాల హనుమంత వాహన సేవ, పొద్దుముకి గజవాహన సేవలు మా సంబరంగా అయినాయి కొండ మీద. అటు అమ్మవార్ల నవరాత్రులు సుత 8వ నాడు మా సంబరంగా జరిగినాయి. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకునేందుకు ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ ఇంటామతో కలిసి వచ్చిండు. సార్ రాగానే పూర్ల కుంభంతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అయ్యవార్లు. అడంక గిట్ల తలపాక గట్టిరు సీఎం సార్కు. అమ్మవారి సన్నిధికి ఉత్త చేతులతో పోతెట్టా అనుకున్నట్టుండు కావచ్చు సీఎం సారు. సర్కారు తరపుకెంచి అమ్మవారికి పట్టుబట్టలు పట్టుకొచ్చిండు. ఇటు తెలంగాణలో కూడా మస్తు సంబరంగా అయినాయి అమ్మవార్ల నవరాత్రి సంబరాలు. జోగులాంబ అమ్మవారికి గుల్ల మంత్రి సురేఖక్క సర్కారు తరపుకెంచి పట్టుబట్టలు పెట్టి పెద్ద పూజలు చేసింది. ఇటు మూల నక్షత్రం కావడంతో భక్తులంతా గుల్లబాట పట్టిర్రు. నిర్మల్ జిల్లాలున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు 8వ నాడు మహాగౌరీదేవి రూపంలో కనపడితే దర్శనం చేసుకునేందుకు మొక్కులు పెట్టుకునేందుకు శతం మంది వచ్చిరు భక్తులు. ఓ ఇట్ట ఆడాయిడని ఏం లేదు, అమ్మవార్ల గుళ్ళన్నీ రంగురంగుల బుగ్గలతోని చెక్కున మెరిసినాయి అనుకో రాదురే.